కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. ఎవరంటారు ఈ మాటలు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. పెద్ద మాటనే, మామూలు మాట కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మంత్రుల క్యాబినెట్ కాదని మాఫియా డాన్ల క్యాబినెట్ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరుడు రోహిన్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే దొంగల ముఠా బయటకు వస్తుందన్నారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ నిజాలు చెప్పిందని అన్నారు. అంటే కొండా సుస్మిత కూడా ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా మాట్లాడింది. వీళ్ళ కాగితమే కదా, మరి బీఆర్ఎస్ల కాగితం కాబట్టి కరెక్ట్ మాట్లాడిందని మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. సీఎం రేవంత్ అనుచరుడు రోహిన్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని విమర్శించారు. రోహిన్ రెడ్డి ఆఫీస్లోనే తుపాకీ పెట్టి బెదిరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరనున్నట్లు తెలిపారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళను బెదిరించిన వెపన్ ఎవరితో వివరించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తుంది మీనాక్షి నటరాజన, రేవంత్ రెడ్డినా అని ప్రశ్నించారు. ఇది కూడా పాయింటే. మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఏందో అర్థం కాదు. ఆమె ఆధ్వర్యంలో పాదయాత్రలు, రేవంత్ రెడ్డి పాదయాత్రలు చేయడు. అసలు ఏం జరుగుతుందేమో రాష్ట్రంలో. వీళ్ళే కుట్రలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళే. కమిషన్ పంపకాల్లో తేడా రావడం వల్లనే మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది మాత్రం నిజం. ఇది ఇంట్లో పంచాయతీ కాదు, కాంగ్రెస్ ఇంట్లో పంచాయతీ కాదు, ఇది కమిషన్ల పంచాయతీ, కాంట్రాక్ట్ల పంచాయతీ. అంటే తెలంగాణ ప్రజల పంచాయతీ, ఓట్లేసిన ప్రజల పంచాయతీ. ఇది మంత్రి ఇంటికి వెళ్ళి నిందితుడిని పట్టుకురాలేని పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. అది వాస్తవే. కుక్కలు చింపిన ఇస్తరాకే అయింది రాష్ట్రంలో. ప్రజాపాలన అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో, ప్రజల మీద పాలన లేదు వీళ్ళకు. వీళ్ళదే ఉంది. పైసల మీద కొట్లాట, కాంట్రాక్టుల కాడ కొట్లాట. మంత్రుల స్థానంలో మాఫియా డాన్లు కూర్చున్నారంటూ విమర్శలు గుప్పించారు. తనను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆర్మీ జవాన్ చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. స్థానిక ఏసీపీ తిరుపతి రెడ్డి ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆర్మీ జవాన్ స్వయంగా చెప్తున్నారన్నారు. అవినీతిలో వాటాల కోసం మంత్రులు బహిరంగంగా కొట్లాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు దుకాణాలు తెరుచుకొని ప్రజలను దోచుకుంటున్నారని, సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు మరొక న్యాయమా అని నిలదీశారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నిజమే కదా మరి. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీపైయే లొల్లి ఇది. కొండా సురేఖ ఎవరైతే ఉన్నారో, సుమంతో ఏంపోరు ఆయన పేరు, ఆయన అంతా ఇదే. గన్ను తీసుకొని బెదిరించిండని రకరకాల వార్తలు వచ్చేది ఇదే. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించింది కూడా మంచిదే. ఆయన ప్రశ్నలు కూడా కరెక్టే. కుక్కలు చింపిన ఇస్తరాకైంది. ఈ మహేష్ కుమార్ గౌడు పొద్దుగా లేస్తే మాది ఇంట్లో పంచాయతీ అంటాడు. ఇంట్లో పంచాయతీ కాదు, అది కమిషన్ల పంచాయతీ, ఆ కాంట్రాక్ట్ల పంచాయతీ, అంటే ప్రజల పంచాయతీ. ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికింది ఇప్పుడు, మామూలుగా దొరకలే.